ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి మీ వంతు సపోర్ట్ ఇవ్వండి. గోచార్య రీత్యా వృశ్చిక రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు వృశ్చిక రాశి వారు కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. కుటుంబంలో ఒక పెద్దకు మీ అవసరం ఏర్పడుతుంది. వారి కోసం సమయాన్ని వెచ్చించండి. ఈరోజు మీరు మీ భాగస్వామితో సర్దుకుపోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది. ఆదాయంలో తగ్గుదల ఉంటుంది. ప్రతికూలత ఉంటుంది. వివాదాలు ఇబ్బందిని కలిగిస్తాయి. తొందరపడి ఏ ముఖ్యమైన నిర్ణయం తీసుకోకండి. ఈరోజు మీకు మంచి రోజు అవుతుంది. కుటుంబం మరియు వ్యాపారం మధ్య మంచి సమన్వయం ఉంటుంది. దానికి కారణంగా మీరు మంచి ఫలితాలను పొందుతారు. ఈరోజు వ్యాపారంలో ముందుకు సాగే రోజు. అదే సమయంలో మీ సహోద్యోగులతో మంచి ప్రవర్తన మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తుంది. సీనియర్ అధికారులతో మీ సంబంధాలు బాగుంటే మీరు వారి నుండి కూడా మంచి ఫలితాలు ఆశించాలి. వైవాహిక జీవితం ఆనందంతో నిండి ఉంటుంది. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం మంచిది కాదు. ఈరోజు కొన్ని పనులను కూడా మీరు చాలా ఆలోచనాత్మకంగా చేయవలసిన రోజు. ముఖ్యమైన పనిని పూర్తి చేసే పనిలో బిజీగా ఉంటారు. విద్యార్థులకు ఈరోజు మంచి రోజు అవుతుంది. మీరు మీ మంచి ఆలోచనతో ముందుకు సాగుతారు. ఈరోజు మీ స్థానం మరియు ప్రతిష్టను పెంచే రోజు అవుతుంది. మీ పనిలో మీరు ఎవరిని విశ్వసించవలసిన అవసరం లేదు. లేకపోతే అతను మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. ఏదైనా సమస్య మిమ్మల్ని వేధిస్తున్నట్లయితే కుటుంబ సభ్యుల సహాయంతో దానిని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. మీరు ఈరోజు మీ కుటుంబ బాధ్యతలను నెరవేర్చడానికి ముందుంటారు. మీరు ఈరోజు మీ వ్యక్తిగత విషయాలలో కొన్నింటిని తెలివిగా వ్యవహరించవలసి ఉంటుంది. మరియు కుటుంబంలో ఏదైనా శుభకార్యం నిర్వహించబడితే అందులో ఎవ్వరితోనూ గొడవ పడకండి. మీరు వినోద కార్యక్రమాలలో కొంత సమయం గడుపుతారు. మరియు కుటుంబంలోని సీనియర్ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాలను కూడా కూర్చుని చర్చించవచ్చు. సోదరి భావాన్ని పెంపొందించడం ద్వారా పరస్పర ఉద్రిక్తత అంతమవుతుంది. ఈ ముఖ్యమైన ఏదైనా పని చాలా కాలంగా ముందుకు సాగకుండా ఉంటే దానిని పూర్తి చేయడానికి మీ వంతు కృషి చేయండి. మీ కార్యాలయంలో ఏ తప్పుడు వ్యక్తికి మద్దతు ఇవ్వవలసిన అవసరం లేదు. మీరు వ్యాపారంలో మీ ప్రణాళికలపై దృష్టి పెట్టాలి. అప్పుడే అవి నెరవేరుతాయి. ప్రేమ జీవితానికి ఈరోజు మంచి రోజు అవుతుంది. కుటుంబంలో మతపరమైన పని ఉంటుంది. పిల్లల సంతోషం పెరుగుతుంది. అధిక కోపాన్ని నివారించండి. ఉన్నత విద్య తదితరుల కోసం విదేశీ వలసలు జరిగే అవకాశం ఉంది. కార్యరంగంలో వలసలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనస్సులో శాంతి మరియు సంతోషం యొక్క భావన ఉంటుంది. మీరు ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటారు. కానీ అధిక ఉత్సాహంగా ఉండకండి. కుటుంబంలో తల్లి మరియు వృద్ధుల నుండి డబ్బులు వచ్చే అవకాశాలు మీకు ఉన్నాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట రంగు పసుపు రంగు. ప్రతిరోజు మీకు ఇష్టమైన దైవారాధన చేస్తూ ఉండండి. అంతా శుభం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.